తిరుపతిలోని ఎస్వి జూలో జిరాఫీ చనిపోయింది. 7 ఏళ్ల క్రితం కోల్కతా నుంచి ఈ జిరాఫీని తీసుకొచ్చారు. జిరాఫీ ఎందుకు చనిపోయిందో పోస్ట్ మార్టం తర్వాత వివరాలు తెలుస్తాయంటున్నారు జూ అధికారులు. కలకలం రేపుతున్న జిరాఫీ మృతికి సంబంధించిన వివరాల్లోకి వెళ్దాం. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు అందించడానికి. రాజు, తిరుపతి వెంకటేశ్వర జూలో చనిపోయినటువంటి జిరాఫీ మృతి పట్ల పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో తన జిరాఫీ ఎంక్లోజర్లోనే కుప్పకూలి పడిపోయింది. అయితే ఆరోగ్యంగా ఉన్నటువంటి సుబ్బూస్ పేరుతో 2010 నుంచి కూడా తిరుపతి జూ సందర్శకుల్ని ఆకట్టుకున్నటువంటి జిరాఫీ ఒక్కసారిగా మృతి చెందడం, మృతిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే ఉదయం 7 గంటల సమయంలో ఎవరైతే ఎన్క్లోజర్ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారో సిబ్బంది గమనించారు. అయితే ఇది ఆహారం తీసుకుంటుండగానే ఒకసారిగా కుప్పకూలి పడిపోయింది. పడిపోయిన సమయంలో దీన్ని మనం చూడొచ్చు. అంటే ఇది ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన సమయంలో హార్ట్ అటాక్ కూడా వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే జూ అధికారులు చెబుతున్న వాదన ప్రకారం ఇది మృతి చెందిన తర్వాత కారణాలు తెలియాలంటే పోస్టుమార్టం నివేదిక రావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఇది ఆహారం ఏదైతే కొమ్మలకు కట్టుంటారో ఆ కొమ్మలకు కట్టిన ఆహారాన్ని ఒక థ్రెడ్ ద్వారా కట్టారు. ఆ థ్రెడ్ గొంతుకు తగులుకొని మృతి చెంది ఉండొచ్చు అని చెప్పేసి అనుమానాలు కూడా స్పష్టంగానే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మృతికి కారణాలు మాత్రం పోస్టుమార్టం నివేదిక రావాలంటున్నారు. అయితే జూ క్యూరేటర్ శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా చనిపోయింది? అంటే ఈ జిరాఫీ దాదాపుగా 12 ఏళ్ల వయసు ఉంది. 10 ఏళ్ల పాటు జూలో సందర్శకులను ఆకట్టుకుంది. ఒక్కసారిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి జూలో ఈ రకమైన జిరాఫీ చనిపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? ఓకే, సో మనకు ఇది సబూస్ అని చెప్పేసి 2010లో తీసుకురావడం జరిగిందండి మన కలకత్తా జూ పార్క్ నుంచి. సో దీనికి ఏజ్ వచ్చేసి ఇప్పుడు 12 ఇయర్స్ ఉంది. సో మనము రెగ్యులర్గా మన హెల్తీగానే ఉంది అనిమల్. సో మార్నింగ్ అరౌండ్ 6:30కి మనము ఇది ఏంటంటే హైట్ 20 feet హైట్ ఉంటుంది కాబట్టి మనము బ్రాంచెస్ ముఖ్యంగా రావి కానీ జీవి కానీ మరి మన బ్రాంచెస్ ట్రీ క్రౌన్కు ఏదైతే మనం హ్యాంగ్ చేస్తామో సో దీనిలో తీసుకునే క్రమంలో లాస్ట్ 10 years నుంచి 15 years నుంచి కూడా మనకు టోటల్గా ఇండియాలో ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నాం. ఎంరిచ్మెంట్ ఆఫ్ జిరాఫీ ఎంక్లోజర్లో భాగంగా సో తీసుకునే క్రమంలో ఆ బ్రాంచెస్ కింద పడడం జరిగింది. సో కింద పడి మన అనిమల్ కీపర్స్ అక్కడే ఉన్నారు. దగ్గరికి వెళ్ళేప్పటికీ షాక్తో చనిపోవడం జరిగింది. సో ఈ జిరాఫీ అనేది ఆఫ్రికన్ అనిమల్. సో దీనికి ఏంటంటే నెక్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మనం 2010లో మనము ఫిమేల్ను తీసుకురావడంలో ప్రాసెస్ కూడా స్టీమర్లో తీసుకునే వచ్చేప్పుడు అంటే దాని హ్యాబిటాట్ నుంచి పక్కకు వచ్చేప్పటికీ అది టెన్షన్తో చనిపోయింది. సో చాలా సెన్సిటివ్ అనిమల్, ఆఫ్రికన్ అనిమల్. సో మేము అదే అనుకుంటున్నాము, అంటే కింద పడింది, షాక్తో చనిపోయింది, బహుశా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యిండొచ్చు అనుకుంటున్నాము. సో మన డాక్టర్స్ గారు కూడా పరిశీలించారు. ఇప్పుడు మనం పోస్ట్మార్టం చేసిన తర్వాత సో మెయిన్ రీజన్ ఏముంటుంది అనేది తెలుస్తుంది. బ్రాంచ్ కట్టిన థ్రెడ్ గొంతుకు తగులుకున్న తర్వాత ఇది ఉరి హ్యాంగ్ ఆ ప్రమాదానికి గురయ్యే చనిపోయినట్టుగా అనుమానాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఓకే, మనము బ్రాంచెస్ ఈ థ్రెడ్తోనే కట్టడం జరిగింది, కానీ అది ఆ బ్రాంచెస్ తీసుకునే ప్రాసెస్లో కింద పడింది. సో ఇప్పుడు మనకు హెడ్ కూడా చూస్తే హెడ్ కింద పడినప్పుడు ఇంజూర్ అయింది, ఏదైతే హెడ్ ఉందో. సో మనకు ఈ అక్కడ అనిమల్ కీపర్స్ అక్కడే ఉన్నారు. ఎప్పుడైతే కింద పడిందో సో ఇప్పుడు అనిమల్ అనేది థ్రెడ్తో ప్రాబ్లం లేదు. సో ఎప్పుడైతే కింద పడిందో షాక్ గురైంది. షాక్ గురైనప్పుడు చనిపోయింది. సో ఇప్పుడు మనకు పోస్ట్ మార్టంలో కూడా మనకు తెలుస్తుంది కరెక్ట్గా ఏందనేది. డాక్టర్ పోస్ట్ మార్టం చేసే డాక్టర్ అరుణ్ కూడా మనతో ఉన్నాడు. చెప్పండి, అంటే దీన్ని మీరు ప్రాథమికంగా చూస్తుంటే ఈ యాక్సిడెంట్ గా మీరు ఏ విధంగా చూస్తారు? అంటే కిందకి పడిపోయిన తర్వాతనే క్యూరేటర్ చెప్తున్నట్టుగా కింద పడిపోయిన బట్టి షాక్ గురైంది, హార్ట్ అటాక్ వచ్చిండొచ్చు అని చెప్పేసి అనుమానాలు. అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఇది హ్యాంగ్ అయినట్టుగానే తెలుస్తోంది. ఇది వాస్తవం కదా? హ్యాంగ్ అలా ఏమో మనం ఫిజికలీగా ఏమో అపియర్ కనిపించట్లేదు. జస్ట్ చిన్న స్క్రాచెస్గా హార్న్ పైన ఉంది. మనం ఒకసారి పిఎం చేసిన తర్వాత మనకి క్లియర్గా కట్గా ఏముంటే కనిపిస్తుంది. అంటే పోస్ట్ మార్టం కూడా మరి కాసేపట్లోనే జరిగే అవకాశం ఉంది. అయితే స్పష్టంగానే ఇది హ్యాంగ్ అయినట్టుగానే స్పష్టమవుతుంది. అయితే అధికారులు చెప్తున్న వాదన ప్రకారము ఇది ఖచ్చితంగా కిందికి పడిన సమయంలో హార్ట్ అటాక్ గురై ఉండి ఆ రకంగానే మృతి చెంది వచ్చుండో చెప్పేసి. అయితే శవ పరీక్షలో ఏ రకంగా అంటే ఈ మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఏ రకమైన నివేదిక డాక్టర్లు ఇస్తారన్న దాని మీదనే ఈ జిరాఫీ మృతికి కారణాలు వెలుగు చూసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇది సుబ్బూసు
10 సంవత్సరాలు ఇప్పుడు తిరుపతి జూలో వచ్చిన సందర్శకులు ఆకట్టుకుంటూ వచ్చింది. 12 ఏళ్ల సుబ్బుకు అంటే దీని జీవిత కాలము 15 నుంచి 16 సంవత్సరాలు. అయితే మరో 3-4 సంవత్సరాలు ఆరోగ్యకరంగా ఉన్నటువంటి జిరాఫీ బతకాల్సిన అవసరం ఉంది. అయితే సందర్శకులకు తోడు లేకుండానే అంటే 10 ఏళ్ల పాటు దీనికి తోడు ఆడతోడు తీసుకురావాలని కూడా విశ్వప్రయత్నం చేసినా ఆ ఫలితాలు ఏవి కూడా ఫలించిన నేపథ్యంలో ఈరోజు అంటే ఈ జిరాఫీ మృతి పట్టకు సందర్శకుల్లో కూడా విషాదం అయితే తిరుపతి జూలో కనిపిస్తోంది. అయితే ఏదేమైనప్పటికీ శవ పరీక్ష తర్వాతనే వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఓటు స్టూడియో.